నభూతో నా భవిష్యత్ కేవలం 9% VAతో మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నక్షి మేళా. మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్, KPHB మెట్రో స్టేషన్, హైదరాబాద్. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో రామాలయ నిర్మాణం వివాదం ఇప్పుడు రాజకీయ సెగలు రేపుతుంది. కాసేపట్లో రామాలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేసి తీరుతామని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు భీష్మించి కూర్చోవడం, ఆలయ నిర్మాణాన్ని ఆపి తీరుతామని అంబేద్కరిస్టులు సవాల్ చేయడంతో ఉత్కంఠ పతాక స్థాయికి చేరింది. ఆలయ నిర్మాణానికి ఇప్పటికే కృష్ణ శిలాలు కూడా చేరుకోగా ఎన్ని అడ్డంకులు ఎదురైనా భూమి పూజ జరిపి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. రామ భక్తులు భారీగా తరలి రావాలని రఘురామకృష్ణ పిలుపునివ్వడం స్థానికంగా హైటెన్షన్ కు దారితీస్తోంది. ఇక్కడ ఈ అభయాంజనేయ స్వామి దర్శనం అందరికీ అవుతుందో అదే ముహూర్తానికి ఆకివీడులో రామాలయ పునర్నిర్మాణం చేయబోతున్నాం. నల్ల రాతి శిలతో, ప్రాంగణం చిన్నది అయినప్పటికీ అందంగా వచ్చేలాగా నల్ల రాతి గ్రానైట్ స్టోన్తో చక్కగా తూర్పు ముఖంగా ఒక మంచి ప్లాన్ అంతా రెడీ అయింది. తప్పకుండా ఇక్కడ ఎవరైతే హనుమంతుని భక్తులు ఉన్నారో 7-8 నెలల్లోనే ఆ దేవాలయం కూడా శ్రీరాముల వారి ఆశీస్సులతో, హనుమంతుని అండదండలతో ఖచ్చితంగా త్వరితగతిన ఎవరెన్ని అవాంతరాలు, ఎన్ని జడలు అడ్డం వచ్చినా తప్పకుండా అవిఘ్నంగా ఆ నిర్మాణం కొనసాగుతుంది. భక్తుల ఆశీర్వాద బలం చాలు మనకు. మరోవైపు ఈ వ్యవహారంపై మందకృష్ణ మాదిగ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెనుకబడిన వర్గాలను, దళితులను ఇబ్బంది పెట్టేలా రఘురామ తీరు ఉందని ఆయన మండిపడుతున్నారు. చెలో ఆకివీడుకు పిలుపునిచ్చిన అంబేద్కరిస్టులు గొంతాలమ్మ గుడిని రక్షించుకోవాలంటూ పోరాటానికి సిద్ధమయ్యారు. ఈ వివాదాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తామని, కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యులైన తమ వర్గాలను కించపరిస్తే ఊరుకోబోమని మందకృష్ణ హెచ్చరించారు. మా దళిత వర్గాలకు సంబంధించిన వాళ్ళను ఏ రకంగా ఎవరు ఇబ్బంది పెట్టినా, వాళ్ళు ఏ ఇబ్బంది పెట్టేటోళ్ళు ఏ స్థాయిలో ఉన్నా, మా దళితులు, మా మాదిగా మా దళిత వర్గాలకు సంబంధించిన వాళ్ళను ఎవరు ఇబ్బంది పెట్టినా, ఎవరు మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినా, మా మాలలైనా మా మాదిగలైనా ఎవరు మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినా కూడా, ఆ దెబ్బతీసేటోళ్ళు ఏ స్థాయిలో ఉన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళను ఉమ్మడిగా మాత్రం మేము ఎదుర్కొంటాం. అందులో ఎక్కడ మేము రాజుపడం, ఉమ్మడిగా ఎదుర్కొంటాం, రాజుపడం. కానీ ఈ వివాదం అంతా ఉండి శాసనసభ్యుడైన రఘురామకృష్ణ చుట్టూ తిరుగుతున్న విషయం ఈ తెలుగు నేల కాదు, దేశవ్యాప్తంగా చూస్తున్నది. ఈ మొత్తం వివాదం మొత్తం ఆయన చుట్టూ తిరుగుతున్నది. నేను ఆయన మీద ఒక మాట్లాడేదానికంటే ముందు ఒక విషయం నేను చెప్పదలుచుకున్నా. ఖచ్చితంగా మేము ఈ కూటమి గెలుపులో మేము ప్రధాన భాగస్వాములు కనుక, ఏది టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలుపులో మేము ప్రధాన భాగస్వాములు కనుక, ఈయన కూటమి అభ్యర్థే కనుక, టీడీపీ అభ్యర్థే కనుక ఖచ్చితంగా ఈ త్రిపురాలకు సంబంధించిన, ఈ రఘురామకృష్ణరాజుకు సంబంధించిన అంశం ఖచ్చితంగా నేను పర్సనల్గానే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తా. నంబర్ 1, పర్సనల్గానే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి నేను తీసుకెళ్తా. ఆయన ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నాడు, ఒక శాసనసభ్యుడిగానే కాకుండా ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నాడు. ఆయన మాట్లాడే మాటలు ఖచ్చితంగా అది ఒక దళిత క్రైస్తవులే కాకుండా దళితులకు సంబంధించిన వాళ్ళను అది హక్కున చేర్చుకుంటున్నాయా, దూరం చేసుకుంటున్నాయా, లేదా అవమానిస్తున్నాయా, గౌరవిస్తున్నాయా అనే మాట రాష్ట్రం, దేశం చూస్తున్నది. నేనేమిటంటే ఒక ఎమ్మెల్యే మాట్లాడే మాటలు, లేదా ఒక డిప్యూటీ స్పీకర్ మాట్లాడే మాటలు ఆయన ఉన్న పార్టీకి మేలు జరగాలి కానీ కీడు జరగద్దు. పరస్పర విరుద్ధ పిలుపుల నేపథ్యంలో ఆకివీడులో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు భారీగా మోహరించారు. ఆలయ పునర్నిర్మాణం జరగాల్సిందేనని ఒక వర్గం, దళిత వర్గాల మనోభావాలు దెబ్బతినకూడదని మరో వర్గం పట్టుబడుతూ ఉండడంతో ఆకివీడు రాజకీయ రణక్షేత్రాన్ని తలపిస్తుంది. మరి కాసేపట్లో జరగబోయే శంకుస్థాపన కార్యక్రమం ఎలాంటి మలుపులు తిరుగుతుందోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.
గౌతమ్ కుమార్. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏలూరు నుంచి సాయి అందిస్తారు. రైట్ సాయి, అక్కడ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది? సౌజన్య, పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. మరి కాసేపట్లోనే ఆకివీడు పెదపేటలోని రామాలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు. రామాలయ పునర్నిర్మాణం విషయంలో కొంత వివాదం నడుస్తుంది. రామాలయం కాదు, అక్కడ గుంతేనమ్మ గుడి ఉండేదంటూ దళిత సంఘాలు చెప్తుంటే గతంలోనే రామాలయం ఉండేది, రామాలయానికి అక్కడ చరిత్ర ఉందంటూ కూడా రామ భక్తులు కానీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కానీ చెప్పే పరిస్థితులు ఉన్నాయి. ఒక పక్కన అక్కడ శంకుస్థాపనకు సంబంధించిన ముహూర్తం సంబంధించి అక్కడ రఘురామకృష్ణరాజుతో పాటుగా ముఖ్య నేతలందరూ కూడా శంకుస్థాపనకు హాజరైతే, మరో పక్క చూసుకుంటే కనుక బీఎస్పీ పార్టీకి చెందినటువంటి గౌతమ్ కుమార్, బీఎస్పీ భారతీయ సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఒక 50 మంది బీఎస్పీ కార్యకర్తలతో రామాలయ పునర్నిర్మాణ ప్రాంతానికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఆయన్ని పోలీసులు అడ్డుకున్నారు. మొత్తం ఆకివీడు ప్రాంతానికి సంబంధించి ఆకివీడు వెళ్లే రహదారులన్నిటినీ కూడా పోలీసులు పూర్తిగా అదుపులోకి తీసుకున్నారనే చెప్పుకోవచ్చు. ప్రతి వాహనాన్ని, ప్రతి వ్యక్తిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసి మాత్రమే ఆకివీడులోకి అనుమతిస్తున్నారు. పూర్తిగా శాంతి భద్రతలకు సంబంధించిన విషయం, సెన్సిటివ్ విషయం కాబట్టి పోలీసులు కూడా కొంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారనే చెప్పుకోవచ్చు. అయినా కూడా బంధనాలన్నింటినీ తెంచుకుని వీటన్నిటినీ కూడా దాటుకుంటూ భారతీయ సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్ కుమార్ కార్యకర్తలతో, బీఎస్పీ కార్యకర్తలతో ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత బీఎస్పీ జెండాలను ఇక్కడ ప్రదర్శించడం, పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యే వారిని పూర్తిగా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కి తరలించడం కూడా జరిగింది. మనం చూస్తున్నాము, వీరితో పాటుగా పోలీసులతో పాటు అదనంగా వ్యక్తిగతంగా రఘురామకృష్ణరాజు గారికి సంబంధించినటువంటి వ్యక్తిగత భద్రతా సిబ్బంది కూడా ఇక్కడికి చేరుకున్నారని చెప్పుకోవచ్చు. ఈ బౌన్సర్స్ కూడా ఇక్కడ ఉన్నారు. ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు పోలీసులు చూస్తే మీరు అక్కడ ఆ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లే కానీ హెల్మెట్లు, లాఠీలు, అట్లాగే గార్డులు కూడా మీరు తెచ్చుకోవడం చూడొచ్చు. ఎందుకంటే గతంలో పెదపేటలోకి వెళ్ళినప్పుడు రఘురామకృష్ణరాజు మీద ఇంచుమించుగా ఆయన వెళ్ళిపోయే సమయానికి ఆయన మీద దాడి జరిగింది. ఆ దాడిలో సుమారుగా 40 మంది దాకా అరెస్ట్ చేయడం కూడా జరిగింది. మరలా అటువంటి ఘటనలో పునరావృతం కాకుండా, ఎందుకంటే ఆ దాడిలో జనసేన పార్టీ కార్యకర్తలు గాయపడ్డారు. ఇప్పుడు మరలా అటువంటి పరిస్థితి జరగకుండా కొంత శాంతియుత వాతావరణంలో ఈ రామాలయ శంకుస్థాపన పునర్నిర్మాణం జరిగే విధంగా పోలీసులు చర్యలు తీసుకున్నట్టు సమాచారం. మీరు చూస్తే పోలీసులకు సంబంధించి కూడా బాడీ వన్ కెమెరాలు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. మొత్తం ఇదంతా కూడా ఈ కెమెరాలో రికార్డ్ అవుతూ ఉంటుంది. ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అనేది కూడా పూర్తి స్థాయిలో రికార్డ్ అయ్యే విధంగా పోలీసులు బాడీ వన్ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. దాంతో మొత్తం వీడియో రికార్డ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మీరు చూస్తే ఆ సిఐ గారికి సంబంధించి ఆ షోల్డర్ దగ్గర ఉన్నటువంటి కెమెరాలో, బ్లాక్గా చిన్నగా ఉన్నటువంటి కెమెరాలో మొత్తం ఇక్కడ ఏం జరుగుతుంది, ఎవరు వస్తున్నారు, ఎవరు ఏం మాట్లాడుతున్నారు అనేది కూడా పూర్తి స్థాయిలో రికార్డ్ అవుతుందనే చెప్పుకోవచ్చు. అంటే ఆకివీడికి సంబంధించి మరి కాసేపట్లోనే రామాలయ పునర్నిర్మాణం జరుగుతుంటే ఒక పక్క దళిత సంఘాలు, మరో పక్క రామ భక్తులు ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. రామ భక్తులను కూడా కేవలం ఆహ్వానం ఉన్న వారిని మాత్రమే ఆలయ పునర్నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమం జరిగే ప్రాంతానికి అనుమతిస్తున్నారు. మిగిలిన వారిని అందరినీ కూడా ఇక్కడ అడ్డుకునే పరిస్థితి. కేవలం ఆ ఆహ్వానానికి సంబంధించి ఆల్రెడీ లిస్టు ఉంది, ఆ లిస్టు ఉన్న వారిని మాత్రమే పంపిస్తున్నామని చెప్తున్నారు. మరోపక్క దళిత బీఎస్పీ పార్టీకి చెందినటువంటి నేతలకు కూడా నోటీసులు అందజేశారు పోలీసులు. అక్కడికి ఆకివీడు వెళ్ళటానికి అనుమతి లేదు, ఆకివీడు వెళ్లేందుకు ప్రయత్నాలు చేయదు, ఒకవేళ ఆకివీడు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తే అరెస్టులు తప్పవంటూ కూడా పోలీసులు హెచ్చరించిన నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ ఆకివీడులో నెలకొందని చెప్పుకోవచ్చు. డ్రోన్ కెమెరాలతో ఇక్కడ పహారా కాస్తున్నారు, మొత్తం అంతా కూడా రికార్డ్ చేస్తున్నారు. ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఎవరేం మాట్లాడుతున్నారు అనేది కూడా పూర్తి స్థాయిలో రికార్డ్ అవుతుందనే చెప్పుకోవచ్చు సౌజన్య. మరోపక్క త్వరలోనే, అంటే ఇప్పటికే ఆకివీడు రామాలయ పునర్నిర్మాణానికి సంబంధించి ₹1 విరాళాలను ఇక్కడ ఆలయ నిర్మాణ కమిటీ అకౌంట్, ఒక బ్యాంక్ అకౌంట్ ఏర్పాటు చేశారు. ఆ బ్యాంక్ అకౌంట్లో ఆ ఆలయ నిర్మాణానికి సంబంధించిన అమౌంట్ కూడా జమ చేయడం జరిగిందని చెప్తున్నారు. ఆ త్వరలోనే, అంటే శంకుస్థాపన అవ్వంగానే 3 నెలల లోపే
ఆలయ నిర్మాణం కూడా జరిగిపోతుందంటూ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చెప్తున్నారు. మరోపక్క ఇదే విషయం మీద కోర్టులో వాదనలు కూడా నడుస్తున్నాయి. కొంతమంది అనుకూలంగా ఉంటే మరి కొంతమంది దీన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నారనే చెప్పుకోవచ్చు. అయితే వ్యతిరేకుల చెప్పేటటువంటి మాటలు ఏ విధంగానూ పట్టించుకోకుండా అక్కడ హిందువులకు సంబంధించిన గుడి ఉంది కాబట్టి మరలా రామాలయానికి సంబంధించిన నిర్మాణమే చేస్తున్నామని చెప్తున్నారు. ఇక్కడ మీరు చూస్తున్న వారందరూ కూడా వీళ్ళు రామాలయ భక్తులు. ఇక్కడ డిఎస్పీ ఉన్నారు, ఆయన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ ఏంటి ఎవరికి అనుమతి ఉంది, ఎవరికి అనుమతి లేదు? వీళ్ళందరినీ ఏ భక్తులకైనా అనుమతి ఉందండి. అక్కడ ఉండే ఖాళీని బట్టి పంపిస్తా ఉన్నాం. లోపల ఫుల్ అయిన ఉద్దేశంతో కొంచెం ఆపి పంపిస్తా ఉన్నాం. బయటకు వచ్చేవాళ్ళు వస్తూ ఉన్నారు, లోపలికి వెళ్ళేవాళ్ళు పంపిస్తాం. ఎంతమంది వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు? ఏమన్నా ఇన్విటేషన్ లిస్ట్ ఏమైనా ఉందా లోపలికి పంపించారు? అది ఐడియా లేదండి. ఇన్విటేషన్ లిస్ట్ ఏం లేదు, ఎవరు వచ్చినా కూడా పంపిస్తాం. బట్ కాకపోతే ఏంటంటే అక్కడ ఉన్న ప్లేస్ని బట్టి చూసుకొని పంపిస్తాం. మనం చూస్తున్నాం అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి స్థలం అక్కడ కొంత కంజెస్ట్గా ఉంది కాబట్టి అక్కడ ఉన్న పరిమితి మేరకు మాత్రం పంపిస్తున్నాం అని చెప్తున్నారు. మరోపక్క ఆలయ శంకుస్థాపన కూడా మరి కాసేపట్లోనే జరగనుంది. రఘురామకృష్ణరాజుతో పాటుగా రామ భక్తులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ హాజరయ్యారు. అక్కడ ఆలయ నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన జరిగిన వెంటనే ఇప్పటికే ఆలయ నిర్మాణానికి సంబంధించినటువంటి శిలలు పునాది రాళ్ళు కూడా అక్కడికి చేరుకున్నాయి. త్వరలోనే ఆలయాన్ని పునర్నిర్మిస్తామంటూ కూడా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చెప్పిన నేపథ్యంలో 3 నెలల్లోపే ఆలయ పునర్నిర్మాణం కూడా జరిగిపోతుందని రామ భక్తులు అయితే ఆశాభాక్తం చేస్తున్నారు. మరోపాటు పూర్తి స్థాయిలో దళిత నేతలు కానీ భారతీయ సమాజ్వాదీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఎప్పుడు ఇది ఏ టర్న్ తీసుకుంటుంది అనేది కొంత సర్వత్రా ఉత్కంఠగా మారిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. సౌజన్య, ఇప్పుడు చూస్తున్న మందకృష్ణ మాదిగ కూడా దీని మీద మాట్లాడడం జరిగింది. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికి కూడా తీసుకువెళ్తామని చెప్పడం కూడా జరిగింది. మరి దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అయితే మందకృష్ణ మాదిగ భీమవరం చేరుకున్నారు. భీమవరంలో ఆయన ఉండి ఆలయ నిర్మాణానికి సంబంధించి కొంత కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కోర్టు నిర్ణయం వచ్చిన తర్వాత మందకృష్ణ మాదిగ స్పందిస్తా అని చెప్పారు. అనంతరం మరలా విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. దళిత మేధావులతో పాటుగా ఇతర వర్గాలను కలుపుకుని రౌండ్ టేబుల్ సమావేశం విజయవాడలో మాకినేని బసవపున్నయ్య కళాక్షేత్రంలో అక్కడ జరగబోతుంది. మరి కాసేపట్లోనే ఆ సమావేశం కూడా జరుగుతుంది. అందులో కూడా మందకృష్ణ మాదిగ పాల్గొంటారు. ఆకివీడికి సంబంధించి జరుగుతున్న మొత్తం విషయాలన్నింటినీ కూడా, ఎందుకంటే కూటమిలో టీడీపీ భాగస్వామ్యంగా ఉంది కాబట్టి మొత్తం కూటమి బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. రఘురామకృష్ణరాజు ఉండి ఎమ్మెల్యేగా ఉన్నారు, కూటమిలో భాగస్వామిగా ఉన్నారు. కొంత శాంతియుత వాతావరణంలో ఒక సమస్య పరిష్కార దిశగా ఎమ్మెల్యే ప్రయత్నాలు చేయాలి. ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి వ్యక్తిగతంగా తీసుకువెళ్ళి ఈ ఆకివీడు రామాలయానికి సంబంధించిన వ్యవహారాన్ని ఆయన దృష్టిలో పెట్టిన తర్వాత, సీఎం దృష్టిలో పెట్టిన తర్వాత ఒక సానుకూల పరిష్కారం వైపు అడుగులు వేస్తామంటూ కూడా మందకృష్ణ మాదిగ చెప్పడం అయితే. మరోపక్క ఇక్కడ ఆకివీడు నగర పంచాయతీకి సంబంధించి రామాలయ ఏదైతే పునర్నిర్మాణ ప్రాంతం ఉంటుందో దానికి వెళ్ళే దారులన్నింటినీ కూడా పోలీసులు పూర్తి స్థాయిలో పకడ్బందీగా మొత్తం దిగ్బంధనం చేశారని చెప్పుకోవచ్చు. డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. మొత్తం వచ్చే వారందరినీ కూడా వీడియోలతో చిత్రీకరిస్తున్నారు. ఇక్కడికి చేరుకుంటున్నటువంటి దళిత నేతలను కానీ బీఎస్పీ నాయకుల్ని అదుపులోకి తీసుకుని దగ్గరలోనే ఆకివీడు ఉండి పోలీస్ స్టేషన్లకు తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రశాంతంగా రామాలయ పునర్నిర్మాణ శంకుస్థాపన జరిగిపోతే ఆ తర్వాత సంబంధించిన విషయాలు కానీ, లేకపోతే ప్రస్తుతానికి రామాలయ నిర్మాణ శంకుస్థాపనకు సంబంధించి కోర్టు నుండి ఎటువంటి ఆర్డర్లు లేవని కూడా అధికారులు చెప్పారు. మొత్తం ఆకివీడులో ఇంచుమించుగా 400 మంది దాకా పోలీసులు పహారా కాస్తున్నారనే చెప్పుకోవచ్చు. ఆకివీడు ఎంటర్ అయ్యేటటువంటి ఏలూరు వైపు, కైకలూరు వైపు నుండి వచ్చే ఉప్పుటేరు ప్రాంతం దగ్గర కానీ, ఇటు భీమవరం వైపు నుండి ఉండి దాటిన తర్వాత ఆకివీడు వైపు వచ్చే మార్గాలన్నింటిలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో వాహనాలని, మనుషుల్ని, వ్యక్తుల్ని చిత్రీకరిస్తున్నారు. ఎవరైనా కూడా కొంత వ్యతిరేక నినాదాలు కలిగిన ప్లకార్డులు కానీ, లేకపోతే వ్యతిరేక నినాదాలు చేసినా, లేకపోతే శాంతి భద్రతలకి విఘాతం కలిగిస్తారనే అనుమానం వచ్చిన వెంటనే వారిని అదుపులోకి తీసుకుని దగ్గరలోని పోలీస్ స్టేషన్కి అయితే తరలిస్తున్నారు. సౌజన్య, చూస్తున్నాం స్క్రీన్ మీద ఆల్రెడీ అక్కడ ఎలాంటి గందరగోళం జరుగుతుంది అనేది పోలీసులు కూడా అటు భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. మరి అంటే కోర్టు స్టే తర్వాత, కోర్టు తీర్పిచ్చిన తర్వాత అక్కడ ఎలా ఉండబోతుంది? మందకృష్ణ మాదిగ ఏ టైం వరకు వచ్చి చేరుకుంటారు? అంటే గొడవ ఇంకా ఎక్కువ అవుతుంది అనుకోవచ్చా, లేకపోతే ఈ గుడి పునర్నిర్మాణం అయిపోయిన తర్వాత ఆగిపోవచ్చు అనుకోవచ్చా? అంటే దీన్ని ఎలా చూడగలం? అంటే సౌజన్య, ఇక్కడ హిందువులకి సంబంధించిన ఆలయం ఉందనేది
రికార్డెడ్ పరంగా ఉంది. మరోపక్క డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అది రామాలయ భూమి అంటూ కూడా చుట్టుపక్కల ఉండే 4 వైపులా ఉండే రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఏ విధంగా ఒక స్థలం రిజిస్ట్రేషన్ చేసినప్పుడు తూర్పు వైపున ఎవరున్నారు, పడమర, ఉత్తరం ఈ బౌండరీస్కి సంబంధించి కూడా ఆ బౌండరీస్లో రామాలయం అని పేర్కొన్నారు అంటూ కూడా రఘురామకృష్ణంరాజు చెప్తున్నారు. రామాలయానికి సంబంధించిన కరెంటు బిల్లును కూడా ఇక్కడే రామాలయ కమిటీకి సంబంధించి నిర్వాహకుడిగా కన్వీనర్గా ఉన్న మాణిక్యం చెల్లిస్తూ వస్తున్నారు. అటువంటి రామాలయాన్ని అడ్డుకోవటం కరెక్ట్ కాదు. కలిసి వస్తే అందరూ కలిసి రామాలయాన్ని పునర్నిర్మించుకుందాం అని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పిలుపునిచ్చారు. నర్సాపురం ఎంపీ కేంద్ర సహాయ మంత్రి వర్మ సైతం ఇదే విషయాన్ని చెప్పారు. దాడులు కరెక్ట్ కాదు, అందరం కలిసి కూర్చుని రామాలయాన్ని పునర్నిర్మిద్దాం. ఒకవేళ రామాలయ పునర్నిర్మాణానికి అడ్డుకుంటే ఎట్టి పరిస్థితుల్లో రామాలయాన్ని పునర్నిర్మించి తీరుతాం అంటూ కూడా నర్సాపురం ఎంపీ చెప్పడం జరిగింది. మరోపక్క అక్కడ దళిత సంఘాలకి సంబంధించి వారు చెప్పేది అక్కడ గొంతేనమ్మ గుడి ఉండేది, అవసరమైతే గొంతేనమ్మ గుడితో పాటు అక్కడ కొంత కమ్యూనిటీ హాల్ కట్టుకునే ఏర్పాటు చేసుకుంటాం. అక్కడ పెదపేటకి సంబంధించి మొత్తం క్రైస్తవులే ఉన్నారు, అక్కడ హిందువులు ఎవరు లేరు అంటూ కూడా ఒక కొత్త వాదన వారు తెర మీదకి తీసుకురావడంతోనే మొత్తం వ్యవహారం అంతా కొంత వివాదానికి అదే నాంది పలికిందనే చెప్పుకోవచ్చు. ఏదేమైనా కూడా ఈ ప్రస్తుతానికి ఈ రామాలయానికి సంబంధించి శంకుస్థాపన ముహూర్తం అక్కడ ఇప్పటికే రఘురామకృష్ణరాజు దంపతులు హాజరయ్యారు. శంకుస్థాపనకి సంబంధించినటువంటి ఏర్పాట్లు, పూజలు జరుగుతున్నాయి. మరి కాసేపట్లోనే శంకుస్థాపన అయితే జరగబోతుంది. శంకుస్థాపన అడ్డుకోవడానికి వచ్చేవారిని అయితే పోలీసులు అడ్డుకుంటున్న పరిస్థితి మీరు చూస్తే ప్రైవేటు వ్యక్తిగత భద్రతా సిబ్బందితో పాటుగా పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ పహారా కాస్తున్నారనే చెప్పుకోవచ్చు. మొత్తం పూర్తి స్థాయిలో శాంతియుతంగా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సహకరించాలంటూ కూడా పోలీసులు విజ్ఞప్తి చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే మాత్రం చట్టపరంగా ఇరుపక్షాల మీద చర్యలు తప్పవంటూ కూడా పోలీసులు హెచ్చరించే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ.